హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. అయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మాత్రం ఫిబ్రవరి చివరి భాగంలో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఎటువంటి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. అవి కూడా ఉత్తర కోస్తా నుంచి మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రమే ఈ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ప్రస్తుతానికి అయితే 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, నెల్లూరు జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో చలి తీవ్రత తగ్గింది. ఈ సంవత్సరం లానినో ప్రభావంతో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో దాదాపుగా 48, 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా మార్చి చివరి నాటికే నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తగా ఉండాలని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.